ఒక గ్రామంలో రాము అనే ఒక పేద కమ్మరి ఉండేవాడు. అతను రోజంతా కష్టపడి పనిచేసినా తన జీవితం సాదాసీదాగానే ఉండేది. కానీ అతని మనసు మాత్రం చాలా మంచిది. అతను ఒకరోజు పనికని వెళ్తూ ఉండగా నది ఒడ్డున ఒక మెరుస్తూ ఉన్న మూటను చూస్తాడు. అది ఏంటా అని వెళ్ళి దగ్గరికెళ్ళి చూడంగానే దానిలో బంగారం ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతాడు. చేతిలో తీసుకొని ఆహా! దీన్ని అమ్ముకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటాడు. కానీ ఇదెవరో పోగొట్టుకున్నారు, ఇది నాదైతే కాదు అని ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. అటుగా ఒక ముసలావిడ నా బంగారం పోయిందని ఏడుస్తూ వస్తూ ఉంటుంది. రాము ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇదిగోండమ్మా మీ బంగారం నాకక్కడ నది ఒడ్డున దొరికిందని చెప్పి ఇస్తాడు. ఈ వార్త తెలిసిన గ్రామస్తులందరూ రాము దగ్గరికి వెళ్ళి తనని అభినందించి గౌరవిస్తారు. రాము చాలా ప్రౌడ్గా చెప్తాడు, అసలైన సంపద అంటే ధనం కాదు, నిజాయితీ అని. కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.